ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరానికి కానీ మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఇటీవల వార్తల్లో కనిపించే కంబం వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, తమిళనాడులో. గగన్యాన్. రెండవ క్వశ్చన్, గగన శక్తి 2024 వ్యాయామం ఇటీవల భారత వైమానిక దళం ఏ ప్రదేశంలో నిర్వహించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి, పోఖ్రాన్. మూడవ క్వశ్చన్, ఇటీవల ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ ఏ, ఐఐటి మద్రాస్. నాలుగవ క్వశ్చన్, ఇటీవల వార్తలో పేర్కొన్న స్టార్ గేట్ అంటే ఏమిటి? ఆన్సర్ సి, ఏఐ సూపర్ కంప్యూటర్. ఐదవ క్వశ్చన్, ఇటీవల ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ బి, మీనా చరంద్. మనకు ఆరో క్వశ్చన్, మతబేరి పేర పాచ్రా ఇటీవల జిఐ ట్యాగ్ని పొందాయి. ఇది ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ ఏ, త్రిపుర. క్వశ్చన్ నెంబర్ 7, కచ్చతీవు ద్వీపం ఇటీవల వార్తలకు కనిపించింది అనమాట. ఇది ఏ రెండు దేశాల మధ్య ఉంది? ఆన్సర్ సి, భారతదేశం మరియు శ్రీలంక. క్వశ్చన్ నెంబర్ 8, వార్తల్లో కనిపించిన బర్సానా బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. 9వ క్వశ్చన్, ఉత్కల్ దివాస్ 2024 ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఏ, ఒడిశా. 10వ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్స్ని ఎన్ని సైట్లుగా జోడించబడ్డాయి? ఆన్సర్ సి, 18. 11వ క్వశ్చన్, ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డే 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ, ఆర్టిస్టిక్ వాయిస్లను శక్తివంతం చేయడం. 12వ క్వశ్చన్, ఇటీవల 2023 మరియు 2024లో భారతదేశంలోని ఏ ఓడరేవు భారతదేశంలో కార్గో హ్యాండ్లింగ్ పోర్టుగా అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ బి, పారాదీప్ పోర్ట్. 13వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన కాలిస్టో అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, బృహస్పతి చంద్రుడు. 14వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన జూడిత్ సుమిన్వా తులుక ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ సి, కాంగో. 15వ క్వశ్చన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ దేశానికి 2 డోర్నియర్ 228 విమానాలను డెలివరీ చేసింది? ఆన్సర్ సి, గయానా. 16వ క్వశ్చన్, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? ఆన్సర్ ఏ, మీరాబాయ్ చాను. 17వ క్వశ్చన్, లంపీ స్కిన్ డిసీజ్ ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ జాతి సమూహంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆన్సర్ ఏ, పశువులు. 18వ క్వశ్చన్, ఇటీవల వార్తలో చూసిన కస్టర్ అంటే ఏమిటి? ఆన్సర్ బి, దక్షిణ కొరియా యొక్క ఫ్యూజన్ రియాక్టర్ అన్నమాట. 19వ క్వశ్చన్, ఆసియాన్ దేశాలకు విదేశీ విస్తరణలో భాగంగా ఇటీవల వియత్నాంలో పోర్ట్ కాల్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరేమిటి? ఆన్సర్ సి, సముద్ర పహేర్దార్ అన్నమాట. 20వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే నిక్స్ ప్రోగ్రామ్ ఏ సంస్థ నిర్వహించబడింది? ఆన్సర్ ఏ, ఇస్రో. 21వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే అహోబిలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, ఆంధ్రప్రదేశ్. 22వ క్వశ్చన్, ఇటీవల భారత రాష్ట్రపతి ఏ ప్రదేశంలో క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను ప్రారంభించారు? ఆన్సర్ బి, ఐఐటి బాంబే. 23వ క్వశ్చన్, కతియా గోధుమ ఇటీవల జే ట్యాగ్ని పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ సి, ఉత్తరప్రదేశ్. 24వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే పెరుంగువా మన్నలూర్ ఉషకోత ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఏ, తమిళనాడు. 25వ క్వశ్చన్, ఇటీవల ఐఓఎస్ ఎకోసిస్టమ్ పరికరాల కోసం మై సిజిహెచ్ యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ బి, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ. 26వ క్వశ్చన్, నేషనల్ మ్యారిటైమ్ డే 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ, నావిగేటెడ్ ది ఫ్యూచర్ సేఫ్టీ ఫాస్ట్. 27వ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ సి, రొమేనియా. 28వ క్వశ్చన్, సన్నతి బుద్ధిస్ట్ సైట్ ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, కర్ణాటక. 29వ క్వశ్చన్, ఇటీవల యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్లతో సంయుక్త నౌకాదళ విన్యాసాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ బి, ఫిలిప్పీన్స్. 30వ క్వశ్చన్, పాపికొండ నేషనల్ పార్క్ ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, ఆంధ్రప్రదేశ్. 31వ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ బి, నా ఆరోగ్యం నా హక్కు. 32వ క్వశ్చన్, ప్యారిస్లో జరగనున్న 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో జ్యూరీ మెంబర్గా నియమితులై మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఏ, బిల్క్విస్ మీర్ అన్నమాట. 33వ క్వశ్చన్, పనిగిరి బౌద్ధ క్షేత్రం ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ, తెలంగాణ రాష్ట్రం. 34వ క్వశ్చన్, ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్
అక్వాటిక్ సెంటర్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సి రామేశ్వరం, తమిళనాడు. 35వ క్వశ్చన్, చంద్ర పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ రెండు అంతరిక్ష సంస్థ మధ్య ఉమ్మడి మిషన్? ఆన్సర్ ఏ ఇస్రో అండ్ జాక్సా. 36వ క్వశ్చన్, ఇటీవల పరివర్తన్ చింతన అనే మొట్టమొదటి త్రైపాక్షిక సేవా ప్రణాళిక సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ ఢిల్లీ. 37వ క్వశ్చన్, పీటర్ పెల్లిగ్రిని ఇటీవల ఏ దేశానికి కొత్త అధ్యక్షుడయ్యాడు? ఆన్సర్ బి స్లోవేకియా. 38వ క్వశ్చన్, ఈ యొక్క సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో యూటీలో ఉంది? ఆన్సర్ ఏ చండీగఢ్. 39వ క్వశ్చన్, ఉరాల్ నది ఓరాస్క్ వరదల కారణంగా ఇటీవల ఒరెన్బర్గ్ ప్రాంతంలో ఫెడరల్ ఎమర్జెన్సీని ప్రకటించిన దేశం ఏది? ఆన్సర్ సి రష్యా. 40వ క్వశ్చన్, ఇటీవల యోగా మహోత్సవ్ ఏ ప్రదేశంలో నిర్వహించబడింది? ఆన్సర్ బి పూణే, మహారాష్ట్ర. 41వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన టీశాట్ 1A ఎలాంటి ఉపగ్రహం? ఆన్సర్ ఏ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నమాట. 42వ క్వశ్చన్, ఇటీవల కొత్త గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ జిగ్ని ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ బి జింబాబ్వే. 43వ క్వశ్చన్, ఇటీవల సోడియం సైనైడ్ పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని ఏ సంస్థ సిఫార్సు చేసింది? ఆన్సర్ బి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్. 44వ క్వశ్చన్, నెఫ్టిస్ పిలిరా ఇటీవల మొదటిసారిగా కనుగొనబడింది. భారతదేశంలో టెల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో ఏ జాతికి చెందింది? ఆన్సర్ ఏ సీతాకోక చిలుక. 45వ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో బియ్యం కోసం శాంతి నిబంధనలను ఏ దేశం అమలు చేసింది? ఆన్సర్ బి భారతదేశం. 46వ క్వశ్చన్, సీడోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ ఇజ్రాయెల్. 47వ క్వశ్చన్, సైమన్ హారిస్ ఇటీవల ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ సి ఐర్లాండ్. 48వ క్వశ్చన్, వరల్డ్ హోమియోపతి దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ హోమియో పరివార్, ఒక ఆరోగ్యం ఒక కుటుంబం. 49వ క్వశ్చన్, ఇటీవల మరణించిన పీటర్ ఇగ్స్ ఏ పరిశోధనకు నోబెల్ బహుమతిని అందుకున్నారు? ఆన్సర్ డి గాడ్ పార్టికల్ ఆవిష్కరణ. 50వ క్వశ్చన్, గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఏ WHO. 51వ క్వశ్చన్, ఇటీవల సముద్ర మార్గాల ద్వారా రష్యా ముడి చమురును ప్రధాన దిగుమతిదారుగా ఏ దేశం భారతదేశాన్ని అధిగమించింది? ఆన్సర్ ఏ చైనా. 52వ క్వశ్చన్, ఇటీవల కోఆర్డినేటెడ్ లూనర్ టైం అని పిలువబడే చంద్రుడి కోసం సమయ ప్రమాణాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏ అంతరిక్ష సంస్థ నిర్దేశించబడింది? ఆన్సర్ డి నాసా. 53వ క్వశ్చన్, స్టార్టప్లకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కెనరా బ్యాంక్ ఇటీవల ఏ సంస్థతో MOUపై సంతకం చేసింది? ఆన్సర్ బి IIT బాంబే. 54వ క్వశ్చన్, ఇటీవల చిత్త వైకల్యంపై బ్రిటన్ పరిశోధన బృందంలో భాగంగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ సి అశ్విని కేశవన్. 55వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే CDP సురక్ష ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ ఉద్యానవన రైతులకు సబ్సిడీలను పంపిణీ చేయడం అన్నమాట. 56వ క్వశ్చన్, క్వాక్వెరెల్లి సైమెన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 యొక్క ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో ఏ సంస్థ 45వ ర్యాంకుకు పొందింది? ఆన్సర్ ఏ IIT బాంబే. 57వ క్వశ్చన్, ఇటీవల లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది? ఆన్సర్ బి HDFC బ్యాంక్. 58వ క్వశ్చన్, ఇటీవల ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2024 మరియు 2025లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ సి 7.0%. 59వ క్వశ్చన్, వైనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తలో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ కేరళ. 60వ క్వశ్చన్, ఇటీవల అమెరికన్ ప్రెసిడెంట్స్ గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డుతో గౌరవించబడిన మొదటి భారతీయ సన్యాసి ఎవరు? ఆన్సర్ ఏ ఆచార్య లోకేష్ ముని. 61వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన డస్టిలిక్ ఉమ్మడి సైనిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఏ భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్. 62వ క్వశ్చన్, ప్లాస్టిక్ ఓవర్ గాట్ డే రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేట్లు ఉన్న దేశం ఏది? ఆన్సర్ బి భారతదేశం. 63వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన BP కొలంబో మిషన్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సి మెర్క్యూరీ యొక్క అయస్కాంత క్షేత్రం, కూర్పు మరియు భూగర్భ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి. 64వ క్వశ్చన్, QQO2 ఒక రిలే ఉపగ్రహాన్ని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ డి చైనా. 65వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన VA రిస్నెట్ 50 అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ప్రాణాంతక గుండె లయను అంచనా వేయగల సాధనం. 66వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం
మొదటి అంగారా A5 అంతరిక్ష రాకెట్ను ప్రయోగించింది? ఆన్సర్ ఏ రష్యా. 67వ క్వశ్చన్, బజ్రాని బెండిస్టన్ ఇటీవల ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ బి ఐస్లాండ్. 68వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏ రోజును వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటారు? ఆన్సర్ సి 15 ఏప్రిల్. 69వ క్వశ్చన్, MSC ఏరీస్ షిప్ ఇటీవల వార్తలు కనిపించింది, ఏ దేశంతో అనుబంధించబడింది? ఆన్సర్ సి ఇజ్రాయెల్. 70వ క్వశ్చన్, ఇటీవల కొత్త 5 సంవత్సరాల కాలానికి IMF మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ క్రిస్టలినా జార్జివా. 71వ క్వశ్చన్, ఇటీవల 12వసారి జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ రష్మి కుమారి. 72వ క్వశ్చన్, ఇటీవల చెట్ల పెంపకానికి 500 పైగా భూమి ప్రోటాలతో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను అమలు చేయడంలో ఏ రాష్ట్రం ముందుంది? ఆన్సర్ సి మధ్యప్రదేశ్. 73వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే పాంపి నగరం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ డి ఇటలీ. 74వ క్వశ్చన్, ఇటీవల మెనింజైటిస్కు వ్యాక్సిన్ను విడుదల చేసిన మొదటి దేశం ఏది? ఆన్సర్ ఏ నైజీరియా. 75వ క్వశ్చన్, ఇటీవల ఏ భారతీయ స్టేడియం కొత్త హైబ్రిడ్ పిచ్తో BCCI గుర్తింపు పొందిన మొదటి వేదికగా మారింది? ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. 76వ క్వశ్చన్, ఇటీవల రాకెట్ ఇంజన్ల కోసం కార్బన్ నాజిల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ ఇస్రో. 77వ క్వశ్చన్, IMF ప్రకారం ఈ యొక్క 2024-25కు భారతదేశ GDP వృద్ధి అంచనా ఎంత? ఆన్సర్ బి 6.8%. 78వ క్వశ్చన్, ఇటీవల ఇస్రో ఏ సంవత్సరం నాటికి శిథిలాలను లేని స్థలాన్ని సాధించాలని నిర్ణయించింది? ఆన్సర్ సి 2030 సంవత్సరం. 79వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించిన గాయా BH3 అంటే ఏమిటి? ఆన్సర్ డి మసివ్ స్టెల్లర్ బ్లాక్ హోల్ అన్నమాట. 8వ క్వశ్చన్, ఇటీవల DRDO ఎమర్జెన్సీ టెక్నాలజీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ ఎక్సోస్కెలిటన్ పై మొదటి అంతర్జాతీయ వర్క్షాప్ను ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఏ బెంగళూరు. 81వ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ వైవిధ్యాన్ని కనుగొనడం మరియు అనుభవించడం. 82వ క్వశ్చన్, తిరంగ బర్ఫీ ఇటీవల GI ట్యాగ్ పొందింది, ఇది ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో చెందింది? ఆన్సర్ డి వారణాసి. 83వ క్వశ్చన్, ఇటీవల అత్యాధునిక మెర్సిబుల్ ప్లాట్ఫామ్ పర్ ఎకోసిస్ట్ మరియు క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ కేరళ. 84వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే ఈ యొక్క లిప్ లిట్టరింగ్ ప్రాగ్ ప్రధానంగా ఏ అడవిలో కనిపిస్తుంది? ఆన్సర్ బి బ్రెజిలియన్ అట్లాంటిక్ రెయిన్ ఫారెస్ట్. 85వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన సలాస్ వై గోమెజ్ అంటే ఏమిటి? ఆన్సర్ డి ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రంలో ఓషియానిక్ రీడ్స్ అన్నమాట. 86వ క్వశ్చన్, వరల్డ్ ఈ యొక్క లివర్ డే 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ మీ కాలేయాన్ని ఆరోగ్యంగా మరియు వ్యాధి రహితంగా ఉంచండి. 87వ క్వశ్చన్, ఇటీవల మల్కమ్ ఆదిశేషియా అవార్డు 2023కి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ బి ఉత్సా పట్నాయక్. 88వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన లక్ష్మణ తీర్థ నది ఏ నదికి ఉపనది? ఆన్సర్ డి కావేరి. 89వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే GPS స్పూపింగ్ అంటే ఏమిటి? ఆన్సర్ సి తప్పుడు సంకేతాలతో GPS రిసీవర్లను మార్చడం. 90వ క్వశ్చన్, డ్రాగన్లపై రోటర్ క్రాఫ్ట్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఏ అంతరిక్ష సంస్థతో అనుమతించబడింది? ఆన్సర్ ఏ నాసా. 91వ క్వశ్చన్, న్యూఢిల్లీలో పెద్ద పరిశోధన కేంద్రాన్ని నిర్వహించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఏ రష్యా. 92వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం POLG-12 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ షిప్ని పరీక్షించింది? ఆన్సర్ సి ఉత్తర కొరియా. 93వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే కాప్రీ సిటీ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ సి ఇటలీలో. 94వ క్వశ్చన్, ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి నళిన్ ప్రభాత్. 95వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన నగోర్నో కరాబక్ ప్రాంతం ఏ పర్వత ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఏ దక్షిణ కకాస్ శ్రేణిలో ఉంది. 96వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే సెంగ్ కెహాలాంగ్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఏ మేఘాలయలో. 97వ క్వశ్చన్, ఇటీవల ఫైడ్ క్యాండిడేట్ టోర్నమెంట్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చెస్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ బి డి గుకేష్. 98వ క్వశ్చన్, ఇటీవల తూర్పు నౌకాదళ కమాండ్ యొక్క కార్యాచరణ నియంత్రణలో తూర్పు తీరంలో ఏ సాయుధ దళం ఎక్సర్సైజ్ పూర్వీ లెహర్ నిర్వహించింది? ఆన్సర్ ఏ ఇండియన్ నేవీ. 99వ క్వశ్చన్, త్రిశూర్పురం ఒక గొప్ప ఆలయ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ సి కేరళ. 100వ క్వశ్చన్, ఇటీవల భారత ప్రధాని భగవాన్ మహావీర్ నిర్వహణ మహోత్సవాన్ని ఏ ప్రదేశంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ.
101వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన టెల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ అరుణాచల్ ప్రదేశ్. 102వ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ ప్రపంచ సైనిక వ్యాయామంలో ట్రెండ్స్ 2023 నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ సి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. 103వ క్వశ్చన్, గోల్డెన్ ట్రెవెల్లీ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ జాతికి చెందింది? ఆన్సర్ డి చేప. 104వ క్వశ్చన్, ఇటీవల ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ బార్సిలోనా స్పెయిన్. 105వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే గెపాంగ్ గత్ హిమానదీయ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్. 106వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన క్రిస్టల్ మేజ్ 2 అంటే ఏమిటి? ఆన్సర్ ఏ బాలిస్టిక్ క్షిపణి. 107వ క్వశ్చన్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సి 24 ఏప్రిల్. 108వ క్వశ్చన్, ఇటీవల భారతదేశపు అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ డిఆర్డిఓ. 109వ క్వశ్చన్, ఇటీవల రువాండా భద్రతా ఆశ్రయం మరియు ఇమిగ్రేషన్ బిల్లును ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ ఏ యునైటెడ్ కింగ్డమ్. 110వ క్వశ్చన్, వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ బి యుమ్లీ పాసిబుల్ అందరికీ ఇమ్యునైజేషన్. 111వ క్వశ్చన్, ఇటీవల విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సు 6న ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీ. 112వ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ అత్యుత్తమ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందింది? ఆన్సర్ సి హెచ్సిఏఎల్. 113వ క్వశ్చన్, కాళేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తలు కనిపించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి అరణ్య. 114వ క్వశ్చన్, ఆహార సంక్షోభాలపై గ్లోబల్ రిపోర్టు 2024 ఇటీవల వార్తలో ఉంది, ఇది ఏ సంస్థ తయారు చేస్తుంది? ఆన్సర్ ఏ ఆహార భద్రత సమాచార నెట్వర్క్. 115వ క్వశ్చన్, ప్రభావో సుబియాంటోవో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఆన్సర్ సి ఇండోనేషియా. 116వ క్వశ్చన్, వార్తలో కనిపించే ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఆన్సర్ ఏ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. 117వ క్వశ్చన్, ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ మహిళలు మరియు ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను వేగవంతం చేయడం. 118వ క్వశ్చన్, ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెటిక్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సి నర్సింగ్ యాదవ్. 119వ క్వశ్చన్, ఇటీవల భద్రతా విషయాలకు బాధ్యత వహించే ఉన్నత స్థాయి అధికారుల 12వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా. 120వ క్వశ్చన్, ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించేందుకు ఇటీవల ఏ దేశం విదేశీ సహాయ బిల్లును ఆమోదించింది? ఆన్సర్ డి యుఎస్ఏ. 121వ క్వశ్చన్, ప్రాజెక్ట్ నీలగిరి తహార్ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం? ఆన్సర్ ఏ తమిళనాడు. 122వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే ఆల్గార్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి తమిళనాడు. 123వ క్వశ్చన్, ఇటీవల 21వ U20 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో బంగారు పథకాన్ని గెలుచుకున్న హర్షిత్ కుమార్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ బి హమర్ త్రో. 124వ క్వశ్చన్, ఇటీవల షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా భారతదేశపు మొదటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా ఏ పోర్టు ఆమోదించబడింది? ఆన్సర్ సి విజింజం పోర్ట్ అన్నమాట. 125వ క్వశ్చన్, ఇటీవల వార్తలో ప్రస్తావించబడిన నెప్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఆన్సర్ బి మూత్రంలో అధిక ప్రోటీన్ని కలిగించే మూత్రపిండ రుగ్మత అన్నమాట. 126వ క్వశ్చన్, ఇటీవల పురుషుల రిక్వర్ ఈవెంట్లో ఆర్చరీ ప్రపంచ కప్లో ఏ దేశం బంగారు పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ ఏ భారతదేశం. 127వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో పేర్కొన్న పెంటానిల్ అంటే ఏమిటి? ఆన్సర్ బి సింథటిక్ ఓపియాయిడ్ మందు అన్నమాట. 128వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే షేర్గర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి రాజస్థాన్లో కలదు. 129వ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రత్నాలు మరియు అభయారణ్యాలు రంగానికి అధికృత ఆర్థిక ఆపరేటర్ హోదాను మంజూరు చేసింది? ఆన్సర్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ. 130వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన గ్రీన్ టాక్సానమీ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ పర్యావరణ అనుకూల పెట్టుబడులను వర్గీకరించే వ్యవస్థ అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క 2024 సంవత్సరానికి కానీ ఈ యొక్క మార్చి మరియు ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. జై హింద్.